తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలలో భాగంగా ఇప్పటికే 4 పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నామని ఇంద్రమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరువ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రాంతంలో ఒక ఊరికెళ్తే ఇంద్రమ్మ ఇల్లు సొంత ఇంటికల 5 లక్షల రూపాయలతో నేరుగా వాళ్ళ అకౌంట్లో జమ చేసి ఈ యొక్క ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇంద్రమ్మ ఇంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చి రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చినాం, 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇచ్చినాం, మరి ఉచితంగా మహిళా సోదరులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినాం. అన్ని విధాలా మేలు చేసే ప్రభుత్వం లోపల మరి రైతాంగాలకు, రైతన్నలకు, అన్నదాతలకు అండగా ఉంటుంది ప్రభుత్వం. మరి గొప్పగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జిల్లా కూడా అన్ని విధాలు అభివృద్ధి చేసే విధంగా అటు సాగునీరు కానీ అదే అనేక రంగాల్లో కూడా ఈ జిల్లా ముందుకెళ్లే విధంగా జిల్లా మంత్రిగా నా ప్రయత్నం చేస్తా, నా యొక్క బాధ్యత నిర్వర్తిస్తాననే విషయాన్ని మనం చేసుకుంటూ